ప్రణయ సౌధం 6వ భాగం. 5వ భాగంలో సత్య మౌళి పెళ్లి జరుగుతుంది. ఇద్దరు హనీమూన్కి కన్యాకుమారి వెళ్తారు. ఇక సత్య తల్లి కాబోతుందని తెలిసి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. రామకృష్ణ లలితల కాపురంలో మెల్లగా కలతలు చోటు చేసుకుంటాయి. లలిత సత్య రామకృష్ణల సాన్నిహిత్యాన్ని ఏమాత్రం భరించలేకుండా ఉంటుంది. వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిస్తే వాళ్ళకు వండి పెట్టేటందుకు కూడా ఇష్టపడదు. కథ కొనసాగుతుంది. 10:30 అవుతుండగా వెళ్ళి క్యారియర్లో మీల్స్, మధ్యాహ్నం టిఫిన్కి స్వీట్స్, పళ్ళు తీసుకొచ్చాడు రామకృష్ణ. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ స్వయంగా తనే సర్ది ఉంచాడు. అన్నీ గమనిస్తూ కూడా పట్టనట్లుగా కూర్చునుంది లలిత. కావాలని స్నానమైనా చేయకుండా ఏదో అవసరం లేని బట్టలు ముందేసుకుని ఉతుకుతూ కూర్చుంది జిడ్డు ముఖంతో. స్నానం చేసి కాస్త శుభ్రంగా ఉండకూడదు, వాళ్ళొచ్చే టైం అవుతోంది అన్నాడు శాంతంగానే. వస్తే రానియండి, వాళ్ళేమన్నా అంత గొప్పవాళ్ళ? అయినా బాబుకి ఇప్పుడే స్నానం చేయించి పడుకోబెట్టాను. ఈ బట్టలన్నీ ఉతకాలి అంది. తర్వాత ఉతుక్కోవచ్చు, కానీ నా మాట వినో. వాళ్ళెదుట అలా పని మనుషులు ఉంటే ఏమనుకుంటారు అన్నాడు నోరు జారి. ఆవిడగారు రాణిలాగా అలంకరించుకుని చీర నలగకుండా వస్తే మరి ఆవిడ ముందు నేను పని మనుషులా ఉండటంలో ఆశ్చర్యమేముంది? అయినా రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడెవరు అన్నట్లు ప్రతివారం ఉన్న సంతేగా ఇది. అన్నీ తెచ్చుకున్న వాళ్ళు వడ్డించుకోలేరా? దానికి మాత్రం నేనెందుకు అంది. తన సహనాన్ని రెచ్చగొడుతున్న భార్య మీద పిచ్చి కోపం వచ్చింది అతనికి. కానీ గొడవ చేయటం ఇష్టం లేక పళ్ళ బిగువున ఆపుకున్నాడు. అప్పటికే టైం 11 దాటింది. ఇంకా లాభం లేదనుకుని షవర్ ఆన్ చేశాడు. ముద్దగా తడుస్తోంది లలిత. రోషంతో భగ్గుమందామె మనసు. వెల్కమ్ చెప్తూ ఏమిటింత లేట్ చేశారు అన్నాడు రామకృష్ణ. పొరపాటైంది, నిన్న రాత్రే వచ్చి ఉండాల్సింది అన్నాడు నవ్వుతూ మౌళి. నిజమే, అలా రావాల్సింది. నీ ఆతిథ్యం కాదు కానీ మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నావురా. వారం రోజులు ఎవరి వర్క్లో వారుంటాం. వచ్చేది ఒక్క సండే. అందరం ఒకచోట ఉంటే అదే సంతోషం. లలితక్క, పెద్దమ్మ ఎవరూ కనిపించరేం అంది నలువైపులా చూస్తూ. అక్కకి కాస్త ఫీవరిష్గా ఉంటే పడుకుంది. లలిత స్నానం చేస్తోంది కాబోలు అన్నాడు. సత్య లోపలికి వెళ్ళి ఏం పెద్దమ్మ, ఒంట్లో బాగుండలేదా అంది చనువుగా పక్కనే కూర్చుంటూ. పెద్దగా జ్వరం కాదులే. అవును, నీ ఒంట్లో ఎలా ఉంది? బొత్తిగా నల్లపూసవైపోయావు. అమ్మ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అంది వైదేహి. అన్నింటికీ సమాధానం చెప్పి నేను రావటమే కానీ లలితక్క మా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళైంది చెప్పు అంది. ఏదో పని సరిపోతుందే అమ్మా, లేకపోతే లలిత మాత్రం రాదు అందావిడ. లలిత రావటం చూసి బాగున్నావా అంది చిరునవ్వుతో. ఆహా, చూస్తున్నావుగా అంది అరువు తెచ్చుకున్న నవ్వు ముఖంతో. లలిత కొడుకుని ముద్దాడుతూ హాల్లోకి తీసుకువెళ్ళింది సత్య. మౌళి ఆమె చేతుల్లోంచి బాబుని అందుకోబోతుంటే వాడు క్యారుమన్నాడు. భయపడకురా నాయనా, మీ నాన్నకు కావలసిన వాణ్ణే అన్నాడు మౌళి సరదాగా. ఒరే బాబు, మీ బాబాయ్ నిన్ను వేళాకోళం చేస్తున్నాడు. ధైర్యంగా వెళ్ళి ఒక్కసారి సత్కరించిరా అంది సత్య నవ్వుతూ. రామకృష్ణ కూడా సరదాగా ఏదో అన్నాడు. వేళాకోళాలకేం భాగ్యం, వాళ్ళ నాన్నకున్న పనల్లా ప్రస్తుతం మమ్మల్ని అనటమే అంది లలిత. మా ఆవిడ్ని సరదాగా ఓ మాట అంటే చాలు ఎంత కోపం వస్తుందో అన్నాడు రామకృష్ణ. అయ్యో రామ, సరదాలకు కూడా టైం ఉందా మీకు? తెల్లవారి ఆఫీస్కి వెళ్తే చాలు, మళ్ళీ ఇల్లు చేరేది రాత్రి 9 గంటలకేగా అంది వ్యంగ్యంగా. ఇంకా టాపిక్ ఏ వైపు తిరుగుతుందోనన్న భయంతో భోజనాల సంగతి చూడు అన్నాడు. అలాగే అంది. సత్య కూడా వెనకాలే వెళ్ళింది. మామయ్యతో పెద్ద గొడవైపోయిందక్క. ఈరోజు రానంటే ఊరుకునేది లేదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. దాంతో రాక తప్పలేదు అంది సత్య కూడా వడ్డిస్తూ. అసలు ఆయనకు నా మాట అంటేనే లక్ష్యం లేదు. ఈరోజు నాకు బాగుండలేదు. అమ్మ కూడా అంతే. చేసేవారు ఎవరూ లేరు. ఎందుకు పిలిచారు? వెళ్ళి రావద్దని చెప్పి రమ్మంటే వింటేనా? హోటల్ నుంచి క్యారియర్ తెచ్చారు. అనవసరంగా మనీ వేస్ట్. ఆయన మాటే ఆయింది. సరే కానీ తప్పుతుందా అనుకున్నాను అంది మొహమాటమైనా లేకుండా లలిత. బిక్క చచ్చిపోయింది సత్య. మనసు కలుక్కుమనిపించాయి ఆ మాటలు. ఎందుకో ఆ క్షణాన అక్కడి నుంచి ఎప్పుడు వెళ్దామా అనిపించింది. ఆ రోజు తన మీద కోపం ఇంకా పోలేదన్నమాట. ఈ మాటలు మౌళి వింటే ఏమనుకుంటాడు? మీరు రావటం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడే వెళ్ళిపోతే మామయ్య ఏమనుకుంటాడు? తన రాక చాలా వరకు తగ్గించాలి అనుకుంది. టేబుల్ మీద ఐటమ్స్ చూస్తూనే ఏమిటి వాళ్ళ ఏదో హోటల్ వాటిలా ఉన్నాయి అన్నాడు మౌళి. అవును, లలిత చేస్తానన్నా కాదని వెరైటీ కోసం నేనే హోటల్ నుంచి తెచ్చాను. హోటల్ కన్నా ఇల్లే నయం అన్నాడు. ప్లేట్లోని అన్నం మెదపటం తప్ప తినే ప్రయత్నం పొరపాటును కూడా చేయటం లేదు సత్య. భార్యను ఎంత బాగా కవర్ చేస్తున్నాడు. పాపం తను మాత్రం ఏం చేస్తాడు?
లలితక్కకి తన మీద ఎందుకంత కక్షో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆమెకు. అమ్మ తనతో పాటు దానికి కూడా సమానంగా గొలుసు గాజులు చేయించినా బట్టలు కొన్నా తనేనాడు అసూయ వెలిబుచ్చలేదు. మామయ్య లలితక్కని చేసుకుంటున్నాడని మొదటిసారిగా తెలిసి కూడా కొంచెం అసూయపడ్డా అది తాత్కాలికం మాత్రమే. లలితక్క కన్నా రెట్టింపు ఉన్నత స్థితిలో ఉంది తనిప్పుడు. తను నోరు విప్పి అడగాలే కానీ మౌళి తన మాటనెప్పుడూ కాదనడు. ఆలోచనలను కలబోస్తూ అన్నాన్ని పిసికేస్తోంది సత్య. ఏమిటి సత్య, ఈరోజు భోజనం చేయటం లేదు? మనసు వాళ్ళమ్మ మీదికి పోలేదు కదా అన్నాడు రామకృష్ణ జోగ్గా. అదేం కాదు, నాకు అసలు పడదు, సారీ అని చటుకున ప్లేట్లు చేయి కడిగేసింది. సత్య భోజనం చేయకపోవటానికి కారణం అది కాదు అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు రామకృష్ణకి. అసలు కారణం లలితకి అనుమానం ఎక్కువైంది. భోజనాలు పూర్తవగానే తనకు నిద్రొస్తోందన్న నెపంతో కొడుకుని పక్కన వేసుకుని పడుకుండిపోయింది లలిత. మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు. ఒంటరిగా మిగిలిపోయింది సత్య. తనని అవమానించటానికే లలిత అలా ప్రవర్తిస్తుందని బాగా అర్థమైంది ఆమెకు. మౌళితో కబుర్లు చెప్తున్నాడన్న మాటే గాని రామకృష్ణ మనసంతా సత్య దగ్గరే ఉంది. అప్పటికప్పుడు వెళ్ళి లలితని బయటికి లాక్కొద్దామన్న ఆవేశం వచ్చింది అతనికి. 2 గంటలు అవుతుండగానే సత్య కోరిక మీద లేచాడు మౌళి. లలితక్కకి రాత్రంతా నిద్రలేదట. పాపం పడుకుంది. పెద్దమ్మ కూడా నిద్రలో ఉంది. అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి వెళ్ళింది సత్య. వెళ్తున్న వారి వైపు చూస్తూ ఉండిపోయాడు జేవురించిన ముఖంతో రామకృష్ణ. ఆదివారం ఎంతో ఆనందంగా గడపాలనుకున్న తన ప్లాన్ని పాడు చేసినందుకు లలిత మీద అసహ్యం కలిగింది. సినిమాకని తెప్పించిన టికెట్లు చించేసి ఇంట్లో ఉండబుద్ధిగాక బయటకు వెళ్ళటానికి తయారవుతున్నాడతను. లలిత కాఫీ తెచ్చేలోగానే వెళ్ళిపోయాడు. 11 గంటల దాకా ట్యాంక్ బండ్ దగ్గర గడిపి అన్యమనస్కంగా ఇల్లు చేరాడు. ఎంతో నీట్గా ఇల్లు సర్దుంది. తను కూడా తయారై డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న లలిత ఎంతకీ భర్త రాకపోవటం చూసి తనే లేచి గదిలోకి వెళ్ళింది. కళ్ళకు అడ్డంగా చెయ్యించి పడుకున్న అతను భార్య రాకని గమనించలేదు. అదేమిటి, నేనెక్కడ కూర్చుంటే మీరక్కడ పడుకున్నారు? భోజనం చల్లారిపోతోంది అంది. సమాధానం రాకపోవటం చూసి కళ్ళ మీద చేతులు తీస్తూ మిమ్మల్నే అంది. నాకు ఆకలిగా లేదు అన్నాడు పక్కకు తిరిగి పడుకుంటూ. ఎక్కడన్నా తిన్నారా? మధ్యాహ్నం తినడానికే కడుపు నిండిపోయింది. ఇంకా ఈ పూటకి చోటు కూడానా? నన్ను విసిగించక నువ్వు వెళ్ళు అన్నాడు. మరో 10 నిమిషాలు గిన్నెల చప్పుళ్ళు వినిపించాయి. కాసేపటికి అవి ఆగిపోయాయి. లలిత వచ్చి పడుకున్న గుర్తుగా సడుగుడు మాత్రం మొదలైంది. అన్నం మానేసి ఎవరిని సాధించలేరు. అయినా వచ్చిన వారందరికీ వండి వార్చలేదనేగా మీకీ కోపం? కట్టుకున్న భార్య ఎలా ఉంటే మీకేం? మనిషి అన్నాక కాస్త ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. అయినా ఈవిడ గారు కొత్తగా వచ్చిన చుట్టమా? వారం వారం పిలిచి మర్యాదలు చేయటానికి, పిలవగానే తయారవటానికి ఆవిడకైనా ఉండాలి బుద్ధి. ఆ తీరున సాగుతున్న లలిత మాటలు వింటున్న రామకృష్ణలోని సహనం పూర్తిగా దెబ్బతింది. నోరు మూసుకుని పడుకుంటావా? చేసిన భాగోతం చాలక ఇంకా ఎందుకీ సణుగుడు? ఇంటికి వచ్చిన వాళ్లను మర్యాద చేయటం చేతకాని పశువునని నిరూపించుకున్నావు. సత్య నీకేమంత ద్రోహం చేసిందని దానితో మాట్లాడడానికి నీకా విముఖత? నువ్వింత హీనంగా ప్రవర్తిస్తావని తెలిస్తే నేనిలా భంగపడేవాడిని కాదు అన్నాడు ముఖం కందగడ్డలా అవుతుంటే. ఎవరు చేశారో భాగోతం తెలుస్తూనే ఉంది. వద్దన్నా పిలిచారు. నేను చెయ్యనంటే హోటల్ నుండి తెచ్చారు. అంతా మీ ఇష్ట ప్రకారమే చేసుకున్నారుగా. మీలాగా గంటల తరబడి కూర్చొని పనికిమాల కబుర్లు చెప్పే ఓపిక నాకు లేదు. మర్యాద తెలియని పశువుని నేనైతే కట్టుకున్న భార్య కష్టసుఖాలు గుర్తించిన మీరేమవుతారు? ఆ సత్యం ముందు నేనలా కనపడటంలో ఆశ్చర్యం ఏముంది లేండి. నే చేసుకున్న పూజలు అలాంటివి. అడ్డమైన వాళ్ల గురించి మాటలు పడవలసిన కర్మ నా నుదుట రాసున్నప్పుడు తప్పుతుందా అనుకుంది స్వగతంగా ఏడుస్తూనే. అక్కడ ఉండటం ఇష్టం లేనట్లుగా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఇక సండేస్ ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఇంట్లోనే ఉండిపోదాం అని భర్త దగ్గర అనేసింది సత్య. ఓకే నీ ఇష్టం అన్నాడతను. రోజులు ఎంతో మధురంగా గడుస్తున్నాయి సత్యకు. కానీ లలితకు మాత్రం సత్య మీద ద్వేషం నానాటికి పెరుగుతోంది. భర్త మనసు నొప్పిస్తోంది, తను బాధపడుతోంది. రామకృష్ణ మనసు కూడా బాగుండటం లేదు. ఎంతో ఆప్యాయంగా ఉండే లలిత హఠాత్తుగా ఎందుకిలా మారిపోయిందో అంతు చిక్కకుండా ఉంది అతనికి. ఎలా అయినా లలితని మార్చాలి. ఎన్నాళ్ళైందో ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుని. ఏమైనా సరే ఈరోజు సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకున్న అతను పర్మిషన్ పెట్టి ముందుగానే ఇల్లు చేరాడు. హుషారుగా భార్యను పిలుస్తూ, లల్లి త్వరగా తయారవు, పిక్చర్కి వెళ్దాం అన్నాడు పూల పొట్లం భార్యకిస్తూ. మౌనంగా కాఫీ గ్లాస్ అందిస్తూ, ఈరోజు డ్యూటీ లేదా అంది. పర్మిషన్ పెట్టొచ్చేశాను, చాలా రోజులైంది మనం పిక్చర్కి వెళ్ళి
అన్నాడు భార్య నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని. ఆ డ్యూటీ కాదు నేనన్నది, మీ ఆఫీస్ అయ్యాక చేసే డ్యూటీ అంది వ్యంగ్యంగా. పట్టించుకోనట్లుగా త్వరగా తయారవు అన్నాడు మృదువుగానే. నేనేం సినిమాలకి ముఖం వాచి కూర్చోలేదెక్కడా అంది విసురుగా అతని నుంచి దూరంగా జరిగి. వస్తున్న కోపాన్ని తమాయించుకుని, నాకు ఈరోజు నీతో బయటకు వెళ్ళాలని ఉంది అని కూడా అన్నాడు. నాతో వస్తే ఏం సరదాగా ఉంటుంది, సంస్కారం లేని పశువుని. ఆ సత్యతో వెళ్తే మీరు కోరుకున్న ఆనందం పొందుతారు. మీరు వెళ్ళండి, నేను రాను. లలిత అన్నాడు బిగ్గరగా. ఎందుకు అలా అరుస్తారు? ఉన్నమాటేగా అన్నాను. మీరు పూర్తిగా మారిపోయారు. నా మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఇదంతా దానివల్లనే అంటూ సత్యని గురించి ఏవేవో మాట్లాడుతోంది ఆవేశంగా లలిత. ఎంత హుషారుగా వచ్చాడో అంత నీరసంగా బయటకు నడిచాడు. ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే జంటల్ని చూస్తూ నిట్టూర్చాడు. తనకు ఆ భాగ్యం లేనందుకు కాసేపు బజార్లన్నీ తిరిగాడు. టైం గడవటం చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి 10 రోజులు దాటింది సత్యను చూసి. ఎందుకో ఆ రోజు తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఆమెకు తన ముఖం చూపాలంటేనే సిగ్గుగా ఉంది. మనసంతా చిరాగ్గా అనిపించింది. ఈ సమయంలో సత్యతో కబుర్లు చెప్తే కానీ మనసుకు శాంతి కలగదేమో. మరో ఆలోచనకు తావీయకుండా మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. రామకృష్ణను చూడగానే సంభ్రమంగా ఎదురొచ్చిన సత్యకు అతడొచ్చి చాలా రోజులైందన్న విషయం గుర్తుకొచ్చి సంతోషాన్ని వెనక్కి నెట్టి కోపంగా ముఖం పెట్టి, దారి తప్పి వచ్చావే అంది. దారి తప్పితే వేరే చోటికి పోయేవాడిని, ఇక్కడికి ఎందుకు వస్తాను అన్నాడు నవ్వుతూ. అసలు మా ఇల్లు కానీ సత్య అనేదాన్ని ఇక్కడ ఉన్నానని నీకు గుర్తుందా? ఉంటే ఇలా ఇన్ని రోజులు రాకుండా ఉంటావా అంది కన్నీళ్లతో నిష్ఠూరంగా. నిలదీసి అడుగుతున్న ఆమె చూస్తున్న అతనికి పెళ్లి కాని ముందు నాటి సత్యరూపం కళ్ల ముందు మళ్ళీ ప్రత్యక్షమైనట్లుగా అనిపించింది. ఆమె అడుగుతున్న తీరుకి ఆప్యాయతకి గొంతు మూగబోయింది అతనికి. ఈ మధ్య ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువైంది, అందువల్ల అన్నాడేం చెప్పాలో తెలియక. అబద్ధాలు ఆడటం కూడా ఓ ఆర్టే, అది అందరికీ పట్టుబడ్డ దొంగలా మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి సంగతులు? మౌళి హాస్పిటల్కి వెళ్ళాడా అన్నాడు. ఆయన అర్జెంటుగా కాన్ఫరెన్స్ కని బొంబాయి వెళ్ళారు. ఫోన్ చేస్తే నువ్వు దొరకలేదట. మౌళి లేకపోతే మా ఇంటికి రాకూడదా? ఆ మాత్రం స్వాతంత్రం లేదా? నా ఇంట్లో నువ్వు ఇలా ఒంటరిగా ఉన్నావన్న విషయం తెలిస్తే తనేమనుకుంటాడు అన్నాడు నొచ్చుకున్నట్లుగా. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది సత్య. అవునులే, నువ్వెలా రాగలవు? సారీ సత్య, ఆ రోజు మా ఇంట్లో జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. అందుకే ముఖం చూపలేక రావటం లేదు. లలిత తరపున నన్ను క్షమించమని అడుగుతున్నాను. నిజం చెప్పు, ఆ రోజు లలిత ఏమంది? లలితక్క తను నన్నేమంది? అమాయకంగా నటిస్తూ అంది. కాదు, నువ్వు దాస్తున్నావు, అందుకే నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. అబ్బే అదేం లేదు అంది తడబాటుగా. ఇంతకీ నువ్వు భోజనం చేసావా అన్నాడు. చూసావా, ఇన్ని రోజులు కష్టంగా గడిచిపోయాయి. ఇప్పుడు నువ్వు వచ్చావు, 2 నిమిషాలు కాలేదు, గంటల్లా గడిచిపోయాయి. నాదో రిక్వెస్ట్, నువ్వు ఇన్ని రోజులు రానందుకు పనిష్మెంట్గా ఈరోజు ఇక్కడ భోజనం చేయాలి. క్షణంలో వంట ముగిస్తాను. అంటే నువ్వు ఇంకా వంట కూడా చేయలేదన్నమాట. వంటగది వైపు వెళ్ళిన అతని కళ్లకు ఆ రోజు మాత్రమే కాదు, వారం రోజుల నుంచి గిన్నెలు కదిలిన జాడలేమీ కనిపించలేదు. నిజం చెప్పు, నువ్వు వంట చేసి ఎన్నాళ్ళైంది అన్నాడు. ఒంటరిగా తినాలంటే సహించటం లేదు, అయినా ఆకలిగా లేదు అంది నవ్వుతూ. గొప్ప పని చేశావు, కానీ ఆ క్యారియర్ ఇలాతే అని హోటల్కి బయలుదేరాడు. సత్య వారిస్తున్నా వినకుండా. అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది సత్య. మామయ్యకు తన మీద ఎంత అభిమానం. ఊరు వెళ్లే ముందు దాకా మౌళి ఎన్నిసార్లు అడిగాడో రామకృష్ణ రావటం లేదు ఎందుకని. కానీ తనే ఏం సమాధానం చెప్పలేకపోయింది. కనీసం మౌళి చెప్పినట్లుగా తలాడించిందే కానీ ఎందుకో మామయ్య ఇంటికి వెళ్ళలేకపోయింది. లలిత అన్న మాటలే మనసులో మెదులుతున్నాయి. అప్పటి వరకు లంకణాలు చేసిన దానిలో ఉన్న సత్యకు రామకృష్ణ రాకతో ఉత్సాహం పుంజుకుంది. చకచకా స్నానం ముగించి నీట్గా తయారైంది. తనే స్వయంగా క్యారియర్స్ విప్పి వడ్డిస్తున్న అతని వైపు చూస్తూ ఉండిపోయింది బుగ్గను చెయ్యించుకుని. తిను అన్నాడు. నువ్వు కూడా తినాల్సిందే అని తను అతడి ప్లేట్లో వడ్డించింది. తప్పనిసరైంది అతడికి. ఏవేవో కబుర్లు తప్ప సత్య తినటం లేదని గమనించిన రామకృష్ణ, అదేమిటలా కూర్చున్నావు అన్నాడు. నువ్వు వచ్చావుగా, కడుపు నిండిపోయింది. నీ ముఖం అలా తినకుండా ఉంటే ఎందుకు పనికిరావు. చొరవగా తనే ముద్దలు చేసి ఆమె నోటికి అందించాడు. ఎంతో ఇష్టంగా తింటోంది సత్య. అప్రయత్నంగా గుర్తుకొచ్చింది రామకృష్ణకు తను తింటున్న చేత్తోనే సత్యకు పెడుతున్నాను అని. సారీ సత్య, ఎంగిలి చేత్తో అన్నాడు. పెళ్ళవగానే నన్ను పరాయిదానిగా చూస్తున్నావు అవునా అంది బుంగమూతితో. ఆ క్షణంలో సత్యకు పెళ్ళైందే అని కానీ ఆమె తన ప్రాణ స్నేహితుడి భార్య అని కానీ ఏమాత్రం గుర్తురాలేదు.
చిన్నతనం నుంచి ఎత్తుకొని మోసి ఏది కావాలన్నా అది కొనిచ్చి మారం చేస్తున్న సత్యని బుజ్జగించి అన్నం పెట్టినట్లు అనిపించి కళ్ళు చెమ్మగిల్లాయి. లిస్టు ప్రకారం మందులిచ్చాడు. తప్పదా అంది అయిష్టంగా. ఆహా, తప్పనిసరిగా ఇవన్నీ వాడవలసిందే. అయినా ఈ తీయని మందులు వాడటానికి నీకేమిటి కష్టం? అబ్బా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మందులు ఎందుకు చెప్పు? ఆయన ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇవన్నీ వాడకపోతే తమరికి పుట్టేవాళ్ళు నీకో నమస్కారం, కానీ ముందు ఇవన్నీ ఇలా తే అంది భయంగా చూస్తూ. అసలు నువ్వు ఇప్పుడు మీ అమ్మ దగ్గర ఉండవలసింది. అమ్మో, అమ్మ దగ్గరుంటే నోరెత్తకుండా చెప్పినట్లు తినాలి, తాగాలి. అవును మరి, అక్కడైతే నీ ఆటలు సాగవు. మౌలి ఉత్త అమాయకుడు, అందుకే వాడిని ఆడిస్తున్నావు. నీ ఫ్రెండ్ ఏమీ అంత అమాయకుడేం కాదులే. కబుర్లలో పడ్డవాళ్ళకి కాలమే తెలియలేదు. అప్పటికే 11 గంటలైంది. చూసావా, మనం కబుర్లలో పడితే టైం ఎంత వేగంగా గడిచిందో. మొత్తానికి నీ దగ్గర ఏదో మహత్యం ఉంది. రేపు సండేనేగా, ఈరోజు ఇక్కడ ఉండిపోకూడదు? దీనంగా అడుగుతున్న సత్యమాటను కాదనలేకపోయాడతను. నిజానికి ఆ టైంలో ఇంటికి వెళ్ళాలని అతనికి ఏమాత్రం అనిపించలేదు. మళ్ళీ ఇల్లు చేరగానే లలిత చేసే గొడవ గుర్తుకొచ్చి చిరాగ్గా అనిపించింది. అందుకే సత్య అడగగానే ఉండిపోయాడు. మౌలి బెడ్ మీద పడుకోమన్న సత్యతో, మనం ఎంత ఆత్మీయులమైనా, మౌలి నాకు ప్రాణమిత్రుడైనా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండటం మంచిది. ఒకళ్ళు మాట అనేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. అందుకు ఆస్కారం కల్పించకూడదు అన్నాడు తలగడ దుప్పటి తీసుకుని బయటకు వెళ్తూ. సత్యకు చాలాసేపటిదాకా నిద్ర రాలేదు. మామయ్య ఎందుకలా అన్నాడు? ఒకవేళ లలితక్కతో గొడవ పడ్డాడా? లేచి వెళ్ళి అడుగుదామనిపించి కూడా అడగలేకపోయింది. అయినా మౌలి అంత కుసంస్కారేం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బలపరిచే వారధిలా తను ఉపయోగపడాలే తప్ప విడదీసే అడ్డుగోడగా ఎన్నడూ కాకూడదు. బెడ్ పక్కనే ఉన్న మౌలి ఫోటో చేతుల్లోకి తీసుకుంది. చిరునవ్వుతో తన వైపే తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది. సున్నితంగా పెదవులు కానించుకుంది ఆ ఫోటోని. అలాగే గుండెల మీద ఫోటో ఉంచుకొని పడుకుండిపోయిన సత్యకు క్షణాల మీద నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున కాలింగ్ బెల్ మోతకి మెలకువ వచ్చిన ఆమెకు తలుపు తీయగానే ఎదురుగా మౌలి చిరునవ్వుతో కనిపించగానే నిద్రమత్తొక్కసారిగా ఎగిరిపోయింది. అబ్బా, వచ్చేశారా అంది ఆనందంగా మౌలి చెయ్యందుకుని. శ్రీమతి గారి ఆర్డర్ ప్రకారం రాకపోతే ఊరుకుంటారా? అవును, నువ్వు రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళలే అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. నాకు వెళ్ళబుద్ధి కాలేదు. మీరు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఇక్కడే ఉండిపోయాను అంది. అరే అన్నాడు నొచ్చుకున్నట్లుగా. ఈ 10 రోజులు ఎంత బోర్ ఫీల్ అయ్యానో తెలుసా? ఇంకెప్పుడు మీరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళనని మాటివ్వాలి అంది గారంగా. ఓకే డార్లింగ్, మరో 10 రోజుల దాకా హాస్పిటల్ వైపు వెళ్లే పనే లేదు. అదేం? ఈ బ్యూటీ కోసం స్పెషల్ డ్యూటీ వేశారు అన్నాడు భార్య బుగ్గను చిటికేసి. అదన్నమాట విషయం అంది. కమాన్ డియర్, నీకోసం ఏం తెచ్చానో చూడు అన్నాడు బెడ్రూమ్ వైపు వెళ్తూ. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంది తను కూడా వెనకే వెళ్తూ. అయితే అడ్వాన్స్గా ఓ కిస్ ప్రజెంట్ చేయి అన్నాడు సత్యను దగ్గరగా లాక్కొని. ఇదేనా వేళ అంది చిరుకోపంగా. వేళాపాళ ఏమిటోయ్, ఇన్ని రోజుల తర్వాత వచ్చిన భర్తకు కోరిక తీర్చటం నీ డ్యూటీ. అవతల రూమ్లో మామయ్య ఉన్నాడు అంది గొంతు తగ్గించి. ఎవరు? రామకృష్ణ అన్నాడు తొంగి చూస్తూ. రాత్రొచ్చాడు. కబులు చెప్పుకునేసరికి చాలా టైం అయింది. నేనే ఉండిపోమన్నాను. వెరీ గుడ్, నువ్వెలాగూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వాడినైనా సాయంగా ఉండనిచ్చావు. నేను అన్న టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది. మరో 2 రోజులు లేట్ అయితే ముందు నాకేం తెచ్చారో చెప్పండి అంది మాట మారుస్తూ. ఒక డజన్ శారీస్, 4 సెంట్ బాటిల్స్ సత్యకి ఇచ్చాడు మౌళి. ఏమిట్రా, బొంబాయి మొత్తం తెచ్చినట్లున్నావే అన్నాడు అప్పుడే లేచొస్తున్న రామకృష్ణ. రారా కృష్ణ, మా ఆవిడగారిని క్షేమంగా చూసినందుకు ముందుగా కృతజ్ఞతలు. నే చేసింది ఏం లేదు, కానీ మీ ఆవిడగారు నీ మీద బెంగతో నిరాహార దీక్ష చేసింది తెలుసా? ఏం సత్య, నిజమేనా అడిగాడు మౌళి కంగారుగా చూస్తూ. అంతా అబద్ధం, ఒట్టిది అంది. నాకు తెలుసురా, అందుకే వెళ్లే ముందు నిన్ను కలిసి ప్రత్యేకంగా చెప్దామనుకున్నాను, కానీ వీల్లేక రాలేకపోయాను. ఇంతకీ వెళ్ళిన పనేమైంది? మా హాస్పిటల్ తరపున నా పేరు సజెస్ట్ చేశారు. తప్పకుండా నాకు ఫారెన్ ఛాన్స్ రావచ్చు. బహుశా ఈ ఇయర్లోనే రావచ్చు. గుడ్ న్యూస్. ఇదంతా మా సత్య లక్. అంటే నా ప్రతిభ ఏం లేదన్నమాట. మౌళి మాటలకి ఇద్దరూ నవ్వారు. ఆ రోజంతా అక్కడే గడిపిన రామకృష్ణ రాత్రి 10 గంటలకి ఇంటికి బయలుదేరాడు. రామకృష్ణ ఇల్లు చేరేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. భర్త వచ్చిన జాడ గుర్తించి కూడా గది విడిచి బయటికి రాలేదు లలిత. కోపంతో ఉడికిపోతోందామె మనసు. లలిత అని పిలిచాడు. వినపడనట్లుగా ఉండిపోయింది. అక్క అని పిలిచాడు రెండోసారి, కానీ వైదేహి కూడా రాలేదు. ఏమైపోయారు? ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు అసహనంగా.
దిగ్గున లేచొచ్చింది లలిత. పిలిస్తే వినపడలేదా? అన్నం పెట్టు అన్నాడు కోపంగా బట్టలు మార్చుకుంటూ. నే వంట చెయ్యలేదు అంది విసురుగా. ఎందుకని? 2 పూటల పెట్టినవారు ఈ పూట పెట్టకపోరా అనుకున్నాను. ఇప్పుడు మాత్రం వస్తారని నాకేం తెలుసు? ఇక్కడో ఇల్లు, పెళ్ళాం, పిల్లాడు ఉన్నాడని మీకు అసలు గుర్తుండుంటే ఇలాగేనా ప్రవర్తించేది అంది కోపంగా. తను వచ్చిన విషయం తెలిసి కూడా కావాలని లేవకుండా పడుకుని తననిప్పుడు నిలదీసి అడుగుతున్న లలిత మాటలకి అతనికి కోపం తన్నుకొచ్చింది. అందుకే గుర్తు రాలేదు అన్నాడు కావాలని పెంకిగా. అంతే. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న ఆవేశం ఆమెలో పెళ్ళుబికింది. అవునండి, గుర్తుండదు. ఎలా ఉంటుంది? మీకు మేం మాత్రమే కాదు, వేరే ఏమీ గుర్తుండవు. ఈరోజు మా నాన్నగారు పోయిన రోజని ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మీ చేతుల మీదుగా స్వయంగా ఈ కార్యక్రమం జరపాలని నిజంగా మీకు గుర్తుండుంటే ఈరోజు ఇంటికి వచ్చి ఉండేవారు. నాకు తెలుసు, నా మీద కక్షతో కావాలని మీరు రాలేదు అంది ఏడుస్తూ. అప్పటికి సడన్గా గుర్తుకొచ్చింది రామకృష్ణకి. ఎదురుగా ఉన్న క్యాలెండర్ చూశాడు. అవును, పెద్ద బావ పోయిన రోజుది. శనివారం సాయంకాలం కోపంతో ఇంటి నుండి వెళ్ళిపోయిన తనకసలు ఆ విషయమే గుర్తులేదు. ఉండి ఉంటే రాత్రసలు అక్కడ ఉండేవాడు కాదు. తండ్రిలా తనను ఆదరించి విద్యాబుద్ధులు చెప్పించిన బావకి చేసే కార్యక్రమం తను ఈరోజు చెయ్యలేదంటే అతని మనసు ఏదోలా ఉంది. ఈ పొరపాటుకి పెద్దక్క మన్నిస్తుందా? ఆతృతగా వైదేహి రూంలోకి వెళ్ళాడు. ముఖం గోడవైపు ఉంచి పడుకున్న ఆమె వెక్కిళ్ళు గమనించిన రామకృష్ణ మంచం మీద పక్కనే కూర్చుని, నన్ను క్షమించక్క, పొరపాటు జరిగిపోయింది. నిజంగా నాకు అసలు గుర్తులేదు. ఉంటే రాకుండా ఉంటానా చెప్పు అన్నాడు సిగ్గుగా. ఏమని ఏం ప్రయోజనం? ఒరే కృష్ణ, ఇవాళ నువ్వు చేసిన పనికి నిజంగా నా మనసు పడే బాధ నీకు చెప్పినా అర్థం కాదురా. ఎక్కడికి వెళ్ళావో కనీసం చెప్పైనా వెళ్తే మాకు తెలిసేది. నువ్వు రాలేదన్న ఆదుర్దా ఓవైపు, ఈ రోజులా జరిగిందన్న బాధ మరోవైపు. ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావా? అయినా నిన్నని మాత్రం ఏముందిలే, కొడుకులు లేని నాలాంటి వాళ్ళకి గతి తప్పదు అంది ముక్కు చీదుతూ. ఎప్పుడు పల్లెత్తు మాటైనా అనని పెద్దక్క అలా నిష్ఠూరంగా మాట్లాడుతుంటే విలవిల్లాడింది అతని హృదయం. నే చేసిన పొరపాటుకి నీ మనసు ఇంతగా బాధపడుతుందని నేను ఊహించలేకపోయాను. జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని మాటిస్తున్నాను, సరేనా అన్నాడు. కన్న తల్లి కన్నా మిన్నగా చూస్తున్న అక్క మనసు నొప్పించటానికి తను కారకుణ్ణి అనుకుంటే అతని తల సిగ్గుతో వాలిపోయింది. అక్కడ కూర్చోలేక బరువెక్కిన గుండెలతో లేచి బయటకు వచ్చేశాడు. లల్లి, నువ్వైనా అర్థం చేసుకోవాలని మాత్రం నేను పని చెయ్యలేదు. నా మాట నమ్ము అన్నాడు భార్య చేతులు పట్టుకొని. ఉదయం నుంచి మీరు వస్తారని చూసి చివరికి రానని తెలుసుకున్నాక మా అమ్మ ఎంత బాధపడిందో మీకేం తెలుసు? పచ్చి గంగైనా ముట్టకుండా అప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంది. అమ్మే కాదు, ఆఖరికి చనిపోయిన మా నాన్న కూడా క్షమించరండి మీరు ఈ వేళ చేసిన పనికి, రోషంగా అంది లలిత. చెప్పకుండా వెళ్ళటం నాది పొరపాటే. తనలో తనే గొణుక్కున్నాడు. మీది కాదండి పొరపాటు, నాది. మిమ్మల్ని అదుపులో ఉంచకుండా వదిలేసినందుకు చింతపడవలసిందాన్ని నేను. అయినా ప్రతి ఏడు అందరికన్నా ముందుగా స్వయంగా గుర్తు చేసే మీరు ఈరోజు మర్చిపోయేటంత మైమరుపులో ఉన్నారంటే దానికి కారణం ఆ సత్యేగా అంది మనసులోని భావాన్ని బయటపెడుతూ. మధ్య తన పేరెందుకు, సత్యం చేసింది అన్నాడు. ఏం చేసిందా? మిమ్మల్ని తన చుట్టూరా తిప్పుకుంటోంది. పెళ్ళై రేపో మాపో బిడ్డ తల్లయ్యేందుకు సిద్ధంగా ఉంది. పక్కన మొగుడున్నా సరే మీతో ప్రవర్తించే ఆ చనువుకి అర్థం? ప్రతిరోజు ఆఫీస్ వదలగానే వెళ్ళి దాని దర్శనం చేసుకుంటున్నారు. చాలేదా? ఇప్పుడు ఏకంగా రాత్రిళ్ళు కూడా రాజకార్యాలు మొదలుపెట్టారు. అసలు ఆమె భర్తకుండాలి బుద్ధి, భార్యను విచ్చలవిడిగా వదిలేయటానికి అంది అక్కసుగా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? సత్య ఎవరనుకున్నావు? స్వయాన అక్క కూతురు. నాకు నువ్వెంతో అది అంతే. అనవసరంగా నిందలు వెయ్యకు అన్నాడు. ఆ మాటే వద్దన్నాను. అది నేను ఒకటేలా అవుతామండి? నాకు మీరు తాళి కట్టిన భర్త, మరి దానికో? అవునులేండి, మీరు సరిగ్గానే చెప్పారు. అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని నేను. తాళి కట్టిన భార్యను నేను, కట్టని భార్య అది మీకు, అంతేనా? అసలు మొదటి నుంచి అదంటేనే మీకు ప్రేమ. అంత ప్రేమున్న వారు దాన్నే చేసుకోలేకపోయారా? నన్నెందుకు చేసుకున్నారు? పరాయి వాళ్ళకిచ్చి చేస్తే మీ ఆటలు ఎలా సాగుతాయి? అందుకే మీ మిత్రుడికిచ్చి చేశారు అంది ఆవేశంగా. లలిత, నీకు ఇది ఆఖరిసారి చెప్పటం. సత్యని మరొక్క మాట అన్నా ఊరుకునేది లేదు తెలుసా తీవ్రంగా అన్నాడు. ఎలా ఊరుకుంటారు? దాని మీద ఉండే మోజే మీ చేత అలా అనిపిస్తోంది. ఏం అంత ఆవిడ మొగుడు ఊరు పెడితే ఆవిడగారు ఒంటరిగా ఉండలేకపోతే ఇక్కడికి రావచ్చుగా? ఎందుకు వస్తుంది? ఇక్కడికి వస్తే చెప్పుకునే కబుర్లకి చేసే పనులకి అడ్డంగా నేనొక దాన్ని ఉన్నాను. అక్కడైతే మీ ఇష్టం, ఎవరు ఉండరుగా.
అంతే రామకృష్ణ చెయ్యి బలంగా ఆమె చెంపను తాకింది. కొట్టండి, ఎందుకు కొట్టరు? ఈరోజు కొడతారు, రేపు చంపుతారు. అప్పుడు నా అడ్డం మీకు పూర్తిగా తీరిపోతుంది అంది ఏడుస్తూ. పాపిష్టిదానా, విచక్షణ జ్ఞానం మర్చిపోయి వాగుతున్నావు. సత్య నీకు చెల్లెలు కాదు. ఏ పాపం తెలియని పిల్ల మీద నింద వేయటానికి నీకు మనసెలా వచ్చిందో? ఈ మాట నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది. అదే మౌళి దగ్గర అంటే ఆ కాపురం ఏమవుతుందో తెలుసునా? ఏమైతే నాకేం? నాకు ఆలోచించే అవసరం లేదు. నిజంగా మీరు దానితో ఏ సంబంధం లేకుంటే బాబు మీద ప్రమాణం చేయండి అని నిద్రపోతున్న కొడుకును తెచ్చి బలవంతంగా భర్త చేతిని వాడి తల మీద ఉంచబోయింది. లలిత, ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? అర్థం లేకుండా నువ్వు చేసే ఈ రాద్ధాంతానికి అన్యాయంగా అభంశుభం తెలియని పసివాడిని ఎందుకు తెస్తావు? నేను కాని పని చేసి నీకు అన్యాయం చేయటం లేదు. ఆ సంగతి నాకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు. ఈ ప్రమాణాలు చేయవలసిన అవసరం నాకు లేదు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి పెరిగాం కాబట్టి ప్రేమాభిమానాలు ఉండటం తప్ప నాకంటే వయసులో 10 ఏళ్ళు చిన్నదైన సత్య అంటే అనురాగం, ఆప్యాయత చూపించడం నేరమా? లేనిపోనివి కల్పించుకుని నువ్వు బాధపడి నన్నవసరంగా బాధ పెట్టుకు. ఇది నీకు సముచితం కాదు. వయసులో చిన్నదైతేనేం, వరసైందేగా అంది. నోర్మొయ్, ఇప్పటి వరకు ఎన్ని దృశ్యాలు కనపడినా నోరు మూసుకునే ఉన్నాను. నాకిక సహించే మనసు, భరించే శక్తి రెండూ లేవు. నా కాపురంలో చిచ్చు రేపిన దాని కాపురం కూడా ఏదో ఓ రోజు ఇలాగే అవుతుంది. అది ఈ బాధ అనుభవించాలి. అప్పుడే నా మనసుకు శాంతి అంది కసిగా. ఎన్నడూ తన మీద చెయ్యి చేసుకొని భర్త మొదటిసారిగా తన మీద చెయ్యి చేసుకోవటమే కాకుండా సత్యని వెనకేసుకుని రావటం చూసిన లలిత మరింత రెచ్చిపోయింది. అందుకే మనసులోని బాధనంతా వెళ్ళగక్కింది. భార్య మాట్లాడిన ప్రతి మాట తన గుండెను తూట్లు పొడిచినట్లుగా బాధ చెందాడు రామకృష్ణ. తనకు సత్యకి ఎలాంటి సంబంధాన్ని అంటగట్టింది లలిత? అసలు తను లలితను పెళ్లి చేసుకోవటంలో పొరపాటు చేయలేదు కదా అనిపించింది. సత్యకి విషయాలన్నీ తెలిస్తే మళ్ళీ తన గడప తొక్కుతుందా? తను కొన్నాళ్ళు సత్యకి దూరంగా ఉంటే ఈ గొడవలు తగ్గుతాయేమో. అయినా ఏ తప్పు చెయ్యని నేను పిరికివాడిలా ఎందుకు భయపడాలి? ఉదయం నుంచి ఎంతో ఆనందంగా గడిచింది. ఇల్లు చేరాడు. అంతే, పెద్ద గాలి దుమారం రేపింది లలిత. ఎలా అయినా ఈ దుమారాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. లలిత మాటలు పట్టించుకోనట్లుగా ఎప్పటి మాదిరిగానే రోజు సత్య ఇంటికి వెళ్ళొస్తూనే ఉన్నాడు రామకృష్ణ. తను పోట్లాడినంత మాత్రాన అతడు తన పద్ధతి మార్చుకోడని, కేవలం అది తన మీద కక్షతో కావాలని మరీ చేస్తున్నాడని తెలుసుకున్న లలిత ముభావంగా ఊరుకుంటోంది తప్ప మునుపట్లాగా గొడవ పట్టం మానేసింది. భార్య ముభావతను గమనించిన రామకృష్ణ తన మాటల వల్ల మనసు మార్చుకుందని భ్రమపడ్డాడు. కానీ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎలా దెబ్బతీయాలా అని ప్లాన్లో ఉందని అతనికి ఏమాత్రం తెలియదు. సత్యకు ఆడపిల్ల పుట్టింది. జయలక్ష్మి వచ్చింది. మొదటిసారిగా కూతురు తర్వాత తన ఇంట్లో పుట్టిన మనవరాలను చూస్తుంటే మరింత మురిపెంగా ఉంది ఆవిడికి. ఎప్పుడూ అబద్ధాలాడుతూ ఉండేదానివి, అందుకే అమ్మాయి పుట్టింది అన్నాడు నవ్వుతూ రామకృష్ణ. కాదురా, ఈ విషయంలో సత్యని అభినందించాలి. నాకు మొదటి నుంచి అమ్మాయే కావాలని చెప్పాను. నా మాట నిలబెట్టింది అన్నాడు భార్య వైపు ప్రేమగా చూస్తూ మౌళి. అక్క, ఇప్పటి వరకు నీ కూతురు అల్లరి భరించలేకపోతుంటే దీనికి సాయం మరో అల్లరి పుట్టింది. తల్లి కూతుళ్ళు కలిసి మీ ఇంటి టాపు లేపేస్తారు. మా ఇంటి స్లాబ్ గట్టిగా ఉందిలేరా కృష్ణ అన్నాడు ప్రభాకరం. మా అమ్మ ఏం అల్లరిది కాదు, నీ కొడుకే నీలాగా అల్లరివాడవుతాడు. అబ్బా, కూతుర్ని అనగానే ఎంత రోషం వచ్చిందో. నా కొడుకు నాలాగా చిలిపి అయితే నీ కూతురు నీలాగా గ్యారంటీ అల్లరి అవుతుందని దీవించేశాను, సరేనా? సత్య మరేదో అనబోతుంటే జయలక్ష్మి మందలించింది. సత్య కూతురి బారసాల ఏర్పాట్లు ఘనంగా చేశాడు ప్రభాకరం. తన తోటి డాక్టర్లందరినీ పిలిచాడు మౌళి. అయిష్టంగానే బయలుదేరింది లలిత. సత్య కూతురికి తన భర్త ఏం ప్రజెంట్ కొన్నాడా అన్న యాంగ్జైటీ ఆమెలో అధికమైంది. సత్య అంటే లలిత మనసు నిండా ద్వేషం పేరుకుపోయింది. స్వచ్ఛమైన మనసుతో ఉన్న ఆమె మాత్రం లలితని ఆప్యాయంగా ఆహ్వానించి కూతుర్నిచ్చింది ఎత్తుకోమని. వీడు నా దగ్గరుంటే పరాయి పిల్లని ఎత్తుకుంటే ఊరుకోడు, కళ్ళతో చూశానుగా, ఎత్తుకోవాలా ఏమిటి? కానీ సత్య అదేం పట్టించుకోనట్లుగా, అమ్మా, నేను ఈ ఊరు వచ్చాక లలితక్క మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చిందో అడుగు. ఇక నుంచి నువ్వు రాకపోతే నేను కూడా రాను తెలుసా? ఈ విషయంలో నీకన్నా కృష్ణమామయ్య నయం. నేను రాకపోయినా ఆయన వస్తున్నారుగా. నిన్నొకరోజు చూడకపోయినా ఆయన ఉండలేరు. అన్నం సహించదు, నిద్ర పట్టదు. అందుకే ఒక్కరోజైనా మానకుండా హాజరవుతున్నారుగా. అలాంటి ప్రేమ లభించటం అందరికీ సాధ్యమవుతుందా? ఎక్కడో నీలాంటి వారికి తప్ప అంది అక్కడే కూర్చున్న భర్తకి చురుకు తగిలేలా చూస్తూ. ఆ మాటల్లోని అంతరార్థం చూచాయగా గ్రహించకపోలేదు సత్య. రామకృష్ణ ముఖం నల్లబడింది. కరెక్ట్గా చెప్పావే అంది జయలక్ష్మి.
పాపకు ఏం పేరు పెడతావని రామకృష్ణ అడిగిన దానికి సమాధానంగా అభిప్రాయం సత్యకే వదిలేశాను అని చెప్తున్న మౌళి వైపు సంతోషంగా చూశాడు. నిజంగా వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యమైనది. అలాంటి కాపురంలో కలతలు లలితకి ఎలా అయినా నచ్చచెప్పి మార్చాలి. తనకు లలితకి మధ్య ఏనాడు ఏ విషయానికి కూడా అభిప్రాయ భేదాలు రాలేదు. కానీ విచిత్రం, సత్య పెళ్ళైంది మొదలు అనుకోని మార్పు మొదలైంది. అనవసరంగా కలతలు రేపి కాపురాన్ని నరకం చేస్తోంది. సత్య కోరిక మీద పాపకు కృష్ణకాంతి అన్న పేరు పెట్టాడు మౌళి. వచ్చిన గెస్ట్లందరూ కానుకలిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ. తన భర్త ఏమిస్తాడా అన్న ఆతృత లలితకుంది. హడావిడి తగ్గాక ప్రత్యేకంగా సత్య రూంలోకి వెళ్ళి తన ప్రజెంటేషన్ అందించాడు. వెండి పట్టాలు, చిన్న గోల్డ్ చైన్ ఉన్నాయందులో. చూశావా, నా కూతురు ఎంత తెలివి కలదో. తనకి కావాల్సినవి నీ దగ్గర నుంచి రాబట్టింది అంది కూతురికి గొలుసు వేస్తూ. పసిపిల్ల, దానికేం తెలుసు? ఉన్నవాళ్లలో నువ్వే ఎక్కువ కావలసిన వాడివి. అవి నీ దగ్గర నుంచి ఘనంగా కానుక కొట్టేసింది అంది కూతుర్ని ముద్దాడుతూ. ఇప్పటి నుంచే ముద్దు చేశావంటే నే చెప్పినట్లుగానే తయారవుతుంది. నువ్వు అలాగే అంటూ ఉండు, అది మరింత బుద్ధిమంతురాలైపోతుంది. నువ్వు పెట్టిన పేరులో మొదటి 2 అక్షరాలు నేనన్న మాటకు రుజువు. అయితే నీ పేరు కూడా అదేగా? మరి ఆ విషయం తెలిసి కూడా ఎందుకు పెట్టావా పేరు? నాకు ఆ పేరంటే అమితమైన ఇష్టం అంది నవ్వుతూ. కావాలని సత్య దగ్గర చేరి కబుర్లు చెప్తున్న భర్తను చూస్తుంటే మనసు శరీరం కూడా ఉడికిపోతోంది లలితకు. కనీసం తమ ఎదురుగా ఉన్నానైనా లేకుండా ఎంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారో. పరాయి దానిలా కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఏదో తిన్నాను అనిపించి ఉండమన్నా వినకుండా ఒంట్లో బాగాలేదన్న సాకుతో ఇల్లు చేరింది. అంత అర్జెంటుగా రాకపోతేనేం? జయక్క ఏమనుకుంటుంది అన్నాడు రాత్రికి ఇల్లు చేరిన రామకృష్ణ. ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా సత్య కూతురికి మీరేమిచ్చారు అని అడిగింది. నిజంగా నీకు తెలియదా? చెప్పందే నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడగారు మీకు అత్యంత ఇష్టురాలుగా ఏదో ఘనంగా ఇచ్చే ఉంటారు. చెప్తే విని సంతోషిద్దామని. అటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు నీలాగా ప్రవర్తించరు. అంటే మీ మాటలకు అర్థం అంది కనుబొమ్మలు చిట్లించి. నిజంగా నీదంత మంచి మనసైతే సత్యని గురించి అలా అనుండేదానివి కాదు. ఉన్న మాటంటే అందరికీ ఉలికే. మిమ్మల్ని మీ చేష్టల్ని చూస్తుంటే సంతోషించేటట్లుగానే ఉన్నాయి. అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నానని మీకు గుర్తుంటే నా కళ్ళ ముందే దానితో గదిలో దూరి పక్కపక్కలాడుతుంటే చూసి భరించే శక్తి నాకు లేదు. భార్యని నిర్లక్ష్యం చేసే బుద్ధి మీకున్నా కట్టుకున్న భర్తను పరాయి ఆడదానికి అర్పించే త్యాగం మాత్రం నాకు లేదు. మీరు చేసే పనులు చూస్తూ కూర్చోలేకనే వచ్చేశాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది. చిచి అంది అసహ్యంగా ముఖం పెట్టి. అంత చూడలేని దానివి రాకుండా మానేయలేకపోయావా అన్నాడు. అంతేకాని మీ ప్రవర్తన మాత్రం మార్చుకోనంటారు అంతేగా? చూడు లలిత, అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఏ మలినము లేని మనసుతో చూసేవారికి అందంగానే కనిపిస్తుంది. కానీ అదే కుళ్ళు కుత్సితంతో చూసేవారికి అది కుళ్ళుగానే కనపడుతుంది. కనపడే దృశ్యం సుందరమైన అది చూసేవారి మన ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఆహా, ఎంత చక్కటి నిర్వచనం చెప్పారండి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదు అనుకుంటుంది. అలాగే మీరు సత్యతో తిరుగుతున్నా గమనించినట్లుగా ఊరుకోవాలంటారు అంతేగా? కక్కుర్తిపడ్డ పిల్లయితే కళ్ళు మూసుకుంది, కానీ చూసేవాళ్ళు కళ్ళు మూసుకోలేదుగా. కుక్కతోకలాంటి మీ బుద్ధిని సరిచేయటం ఎవరి వల్ల కాదు. లలితకు దుఃఖం ఉప్పెనలా వచ్చింది. రాను రాను మితిమీరిపోతున్న భర్త నిర్లక్ష్య ధోరణిని, సత్య మీద అతని ప్రేమను ఆమె మనసు భరించలేకపోతోంది. ఎలా అయినా తన భర్తను ఆ ఉచ్చు నుంచి బయటకు లాగాలన్నదే ఆమె ప్రస్తుత ధ్యేయం. ఆ ఆలోచనలతోనే నిద్రకు దూరమైందా రాత్రి. అయితే వెళ్ళక తప్పదంటారా? దిగులుగా అడిగింది సత్య. ఆమెలా అడగడం ఏ 10వసారో కావచ్చు. సత్య, ఈ అవకాశం అందరికీ వస్తుందా చెప్పు? నేను ఉన్నత స్థితిలో ఉన్నానంటే నీకు మాత్రం గర్వకారణం కాదు? చెప్పు, 5 సంవత్సరాలు ఎంతలో గడుస్తాయి అన్నాడు మృదువుగా. తన ఫారెన్ ట్రిప్ని అభ్యంతర పెడుతున్న భార్యని ఎలా అయినా ఒప్పించాలని అతని తాపత్రయం. 5 సంవత్సరాలు ఎంత తేలిగ్గా చెప్పారు. 5 రోజులు మీరు ఊర్లో లేకపోతేనే ఉండలేని నేను మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలననుకుంటున్నారు అంది కన్నీటితో. అసలు ఈ శుభవార్త చెప్పగానే విని ఎగిరి గంతేస్తావనుకున్నాను. కానీ నువ్వింతగా బాధపడతావని నేను అనుకోలేదు. మీ ఉన్నతికి గర్వించే వారిలో నేను మొదటిదాన్ని. కానీ నా బాధల్లా మిమ్మల్ని వదిలి ఉండటానికే అంది భారంగా. మౌళి ఆ విషయాన్ని ఎంతో ఆనందంగా చెప్తుంటే విన్న సత్య నీరు కారినట్లుగా ఉండిపోయింది. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది.
కాంతి పుట్టి 6 నెలలైనా కాలేదు. మీరిలా వెళ్ళటం, అసలే అవకాశం రావటానికి కారణం ఎవరంటావు? నా కూతురు. పుట్టగానే వాళ్ళ నాన్నకి ఛాన్సు తెచ్చిపెట్టింది. ఎంత జాతకవంతురాలో చూడు. ఇదంతా పాప పుట్టిన వేళ విశేషం. నిద్రపోతున్న కూతురి బుగ్గలు పొణుకుతూ అన్నాడు. నేను మీతో వచ్చేస్తానండి. మరి పాప? అమ్మ దగ్గర ఉంచేస్తాను. మనిద్దరం కూడా లేకపోతే 5 సంవత్సరాల తర్వాత వచ్చి మీ అమ్మా నాన్నలం అని మనంగా చెప్పుకోవాలి. నేనెలాగూ దూరంగా ఉంటున్నాను, కానీ తల్లివి నువ్వు కూడా లేకపోవటం నాకిష్టం లేదు. ఆ మాట నిజంగానే అనిపించింది. ఎవరికో తప్ప లభ్యం కాని అవకాశం తన భర్తకి వచ్చిందన్న ఆనందం ఓవైపు, 5 సంవత్సరాలు అతన్ని వదిలి ఉండాలన్న ఆలోచనలతో మరోవైపు గుండెలు బరువెక్కుతున్నాయి. మౌళిని అభినందిస్తున్న రామకృష్ణ చూస్తుంటే కోపం వచ్చింది సత్యకి. ఆయన వెళ్తుంటే నీకు బాధగా లేదు? ఎందుకు బాధపడటం? అంత గొప్ప అవకాశం వచ్చినందుకు ఆనందించాలి. అవునులే, నా బాధ నీకేం తెలుసు అనుకుంది. మౌళి తన గురించి రామకృష్ణతో జాగ్రత్తలు చెప్తుంటే ఎంతో నిబ్బరంగా ఉందామనుకున్నా తన వశం కాలేదామెకు. దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న భార్యను చూస్తుంటే తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందామా అనిపించింది అతనికి. సత్య ఎదురుగా ఈ అప్పగింతల కార్యక్రమం మానరా బాబు. సత్య విషయం నాకు వదిలేయి. ఏ లోటు లేకుండా తనని చూసే బాధ్యత నాది, సరేనా అన్నాడు రామకృష్ణ. ప్రయాణం డేట్ దగ్గరవుతున్న కొద్దీ సత్య మరింత డీలాగా తయారైంది. కానీ మౌళికి మాత్రం క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీలతో డిన్నర్లతో అతను ఇంటికి సరిగ్గా రావటం లేదు. అతను చూస్తుంటే భర్త తనకిప్పటి నుంచే దూరం అవుతున్నట్లుగా అనిపిస్తోంది సత్యకు. మౌళిని అభినందిస్తూ తెలిసిన వారందరూ రాసే లెటర్స్కి, చేసే ఫోన్ కాల్స్కి అంతే లేదు. ఈయన తీరు చూస్తుంటే నాకేం నచ్చలేదు. వెళ్లే ముందే ఇట్లా ఉన్నారంటే వెళ్ళాక మనం అసలు గుర్తుంటామా అనిపిస్తోంది అంది సత్య ఉక్రోషంగా. అది విని నవ్వాడు రామకృష్ణ. ఎందుకలా నవ్వుతావు? నీకు నవ్వులాటగానే ఉంటుందిలే. ఆయన ఇంట్లో భోజనం చేసి 3 రోజులైంది తెలుసా అంది. నీకు వయసు అయితే పెరుగుతోంది, కానీ చిన్నప్పటి బుద్ధులు మాత్రం పోలేదు. మౌళి ఇంట్లో భోజనం చేయకపోవటానికి కారణం నీ మీద కోపంతో కాదుగా. బాగుంది. ఆయనకి నా మీద కోపమా? అది కల్లో కూడా జరగని పని. మరి మౌళిని అర్థం చేసుకోవెందుకని? తన తోటి డాక్టర్లందరూ రోజుకొకళ్ళు చొప్పున పార్టీలు ఇస్తున్నారు. నిన్ను రమ్మన్నా వెళ్ళవు. మరి వాడు అటెండ్ అవ్వకుండా ఉంటే బాగుంటుందా చెప్పు? నువ్వు ఇలాగే అంటావు. ఎంతైనా ఇద్దరు దోస్తులుగా. నువ్వు మాత్రం పరాయిదానివా చెప్పు? ఏమో బాబు, నాకు ఇవన్నీ చూస్తుంటే ఏదోగా ఉంది. ఆయనకి అవకాశం రాకున్నా బాగుండేది అంది బాధగా. ఆ మాటే వద్దన్నాను. నీకొక్కదానికేనా బాధ? మౌళికి మాత్రం బాధ లేదు. ఆడదానివి కాబట్టి నువ్వు బయటపడ్డావు. మౌళి బయటపడలేదు. రేపు మీ ఆయన తిరిగొచ్చాక మా ఆయన ఫారెన్ రిటర్న్ డాక్టర్ అని నువ్వే చెప్పుకుంటావు గర్వంగా అని రామకృష్ణ అంటుంటే ఆనందంతో నవ్వు, బాధతో దుఃఖం రెండూ ఒకేసారి వచ్చాయి సత్యకు. అన్నట్లు మర్చిపోయాను, మరో ముఖ్య విషయం. మీ అమ్మ నాన్న వస్తారట మీ ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పటానికి. మునుపైతే సంవత్సరాలు గడవటానికి ఎన్నో రోజులు పట్టినట్లుండేది. ఇప్పుడు మాత్రం గిర్రును తిరిగిపోతున్నాయి. మళ్ళీ మీ ఆయన తిరిగి వచ్చేసరికి నీ కూతురికి నడకతో పాటు మాటలు కూడా వస్తాయి. అదే వెళ్ళి వాళ్ళ నాన్నను రిసీవ్ చేసుకుని తీసుకొస్తుందిలే అన్నాడు నవ్వుతూ. సత్య మనసులోని బాధను మరిపించటానికి తను ఏవేవో కబుర్లు చెప్తున్నాడు రామకృష్ణ. విని ఊకొడుతోందన్న మాటే గాని ఆమె ధ్యాసంతా భర్త మీదే ఉంది. మర్నాట్లోకి వచ్చింది మౌళి ప్రయాణం. జయలక్ష్మి, ప్రభాకరం వచ్చారు. కూతుర్ని విడిచి అల్లుడు వెళ్ళటం జయలక్ష్మికి ఇష్టం లేకపోయినా మళ్ళీ 5 సంవత్సరాలే కదా అని సరిపెట్టుకుంది. చిన్న వయసులోనే అల్లుడికి విదేశాలకు వెళ్లే అవకాశం లభించినందుకు అతడి అభివృద్ధికి ఆనందిస్తూ హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేశాడు ప్రభాకరం. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న సత్య గుండెల్లోని బరువు క్షణక్షణానికి పెరుగుతోందే తప్ప తరగటం లేదు. వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే తను మాత్రం ఒంటరిగా గదిలో కూర్చుంది. బాగా రాత్రయ్యాక గదిలోకి వచ్చిన మౌళి మేల్కొని ఉన్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వింకా నిద్రపోలా అన్నాడు. లేదన్నట్లుగా తల ఊపిందే కానీ మాట్లాడలేదు. నువ్విలా డల్గా ఉంటే నాకెలాగో ఉంటుంది తెలుసా? బీ హ్యాపీ అన్నాడు భార్యని దగ్గరకు తీసుకుని. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న సత్య మనసులోని దుఃఖం పొంగుకొచ్చింది. అతని చేతుల్లో వాలిపోయి ముఖం గుండెలు కానించింది వెక్కిళ్ళు పెడుతూ. ఏమిటిది పిచ్చి సత్య? 5 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చే భర్తకు ఆఖరు రాత్రి నువ్వు ఇచ్చి వీడ్కోలేదేనా అన్నాడు ఆమె కన్నీరు తుడుస్తూ. ఏమైనా సరదాగా కబుర్లు చెప్పు. వస్తున్న ఏడుపును ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఏం చెప్పను అంది. ఏదైనా సరే, మీరు నన్ను మర్చిపోనని మాటివ్వాలి. అనుక్షణం నాకు గుర్తుండేది నువ్వు. పాప, వారానికో లెటర్ రాయాలి. సరే, వారానికేమిటి, రోజుకో లెటర్ చొప్పున రాస్తాను.
కానీ చేరే మార్గం మాత్రం నువ్వే చూసుకోవాలి అన్నాడు నవ్వుతూ. సత్య కూడా నవ్వింది. వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? నాకేమీ వద్దు. 5 సంవత్సరాలు పూర్తవగానే మీరు మరొక్క రోజు కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే వచ్చేయాలి. నేను ఉంటానన్నా ఆ దేశం వాళ్ళు ఉండనివ్వరు. ఇన్ని రోజులు నిన్ను నీ అందాల్ని వదిలి ఒంటరిగా ఉండాలంటే నాకు మాత్రం సాధ్యమా చెప్పు? నీకైతే ఇక్కడ అందరూ ఉన్నారు. నాకైతే నీ ఫోటోతోనే కాలక్షేపం. నువ్వే నన్ను మర్చిపోతావని నాకు దిగులుగా ఉంది. నేను మర్చిపోయినా గుర్తు చేసేందుకు మీ అమ్మాయి ఉందిగా అంది నవ్వుతూ. అవునులే, 5 ఏళ్ల తర్వాత వచ్చిన నాన్నను గుర్తు చేయటానికగా నాకు ఈ అమ్మాయినిచ్చావు అని చెవిలో గుసగుసలాడుతున్న అతని మాటలకి సిగ్గుపడిపోయింది సత్య. నే వెళ్ళాక బెంగతో తిండి తిప్పలు మానేసినట్లయితే ఊరుకునేది లేదు తెలుసా? ఏం చేస్తారు? రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చి నీ సాన్నిధ్యంలో వాలి నీ బెంగ తీర్చేసి వెళ్తాను, సరేనా? మీరు అలా వస్తారని తెలిస్తే మిమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా భోజనం మానేస్తుంటాను. చంపావు పో. నేనేదో సరదాగా అన్నదానికి నిజంగా నువ్వు అలాగే చేస్తే నే వచ్చేసరికి చిక్కి శల్యమవుతావు. ఆ రాత్రంతా 5 సంవత్సరాలకు సరిపడా కమ్మని కబుర్లు చెప్పుకొని తీయని అనుభూతుల్ని పంచుకున్నారిద్దరూ. తెల్లవారింది మొదలు మౌళి ఉండేది మరికొన్ని గంటలే అన్న ఆలోచనతో సత్య గుండెల బరువు మరింత పెరుగుతోంది. ఎవరు పలకరిస్తున్నా ఏడుపు ముంచుకొస్తోంది. అతనికి ఏ పని చేసినా ఇదే ఆఖరిసారి అన్నట్లుగా అనిపిస్తోంది. మౌళి రిక్వెస్ట్ మీద రామకృష్ణ ఆ రోజు లీవ్ పెట్టేశాడు. సత్యని గురించి పదే పదే మిత్రుడికి జాగ్రత్తలు చెప్తున్న మౌళికి సమాధానంగా, ఆమె గురించి నీకే బెంగ అక్కర్లేదు. నువ్వు మాత్రం ఎలాంటి బలహీనతలకు లోను కాకుండా ఎప్పటి మౌళిగానే రావాలని నా కోరిక అన్నాడు. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదట్రా? నా మనసులో స్థానం ఎప్పుడూ సత్యదే. నమ్మకం లేక కాదు, ఆ వాతావరణం అలాంటిది. మిత్రుడిగా ఓ మాట చెప్పటం నా విధి. అపార్థం చేసుకోవద్దని మౌళిని కౌగిలించుకున్నాడు చెమర్చిన కళ్ళతో. స్నేహితుడి ఆప్యాయతకు మౌళి కళ్ళు కూడా తడయ్యాయి. సత్య రావటం చూసి తను తప్పుకున్నాడు. ఏమిటో ఆ దిగులు? నేనున్న కాసేపు అలా వాడిపోయిన ముఖంతో ఉండకపోతే సరదాగా ఉండరాదు? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నాకు నువ్వు దొరికేది అన్నాడు భార్య చీర కొంగు పట్టుకొని. మాటిమాటికి మీరు అలా అంటుంటే నాకు మరింత బాధ పెరుగుతోంది తెలుసా అంది. సరే అనను కానీ మరి హుషారుగా ఉండు. అన్నీ తీసుకున్నారుగా, ఏమీ మర్చిపోలేదుగా అన్నట్లు ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాను అని సత్యను చుట్టి దగ్గరకు లాక్కొని ఆమె చెంపలను చేత్తో పట్టుకున్నాడు. ఎవరైనా చూస్తారు అంది దూరంగా జరగబోతూ. ఎవరు చూస్తారోయ్? స్టేషన్లో ఎలాగూ వీల్లేదు కదా, అందుకే అడ్వాన్స్గా ఒక ముద్దు. సిగ్గుగా ఉండిపోయింది సత్య. ఇక చాలు వదలండి అంది దూరంగా జరుగుతూ. సడన్గా ఆమెకు గుర్తొచ్చింది. వెళ్ళి మౌళి పేరిట వచ్చిన ఉత్తరాల కట్టి తెచ్చి అతని ముందుంచింది. అబ్బా, ఇప్పుడు ఇవన్నీ చూసే ఓపిక టైం కూడా లేవు అన్నాడు అయిష్టంగా. మీకు కావలసిన వాళ్ళందరూ అంత అభిమానంతో అభినందనలు చెప్తుంటే రిప్లై ఇవ్వకపోగా కనీసం కళ్ళతో ఓసారి చూస్తే ఏమైంది? అయితే తప్పదంటావా అన్నాడు ఆ లెటర్స్ని ముందుకు లాక్కుని. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఆ ఉత్తరాల్లో సగానికి పైగా మౌళికి అభినందనలు తెలుపుతూ వచ్చినవే. చకచకా చూసి పారేస్తున్న అతని దృష్టి బాగా బరువుగా ఉండి పైన పర్సనల్ అని రాసిన కవర్ మీద నిలిచిపోయింది. ఫ్రమ్ అడ్రస్ కోసం చూశాడు, కానీ లేదు. తనకంత పెద్ద లెటర్ రాసింది ఎవరా అన్న కుతూహలంతో చించాడు. 10 కాగితాల వరకు ఉన్నాయి. ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాడు. ప్లాట్ఫామ్ మీద మినాల్ ఎక్స్ప్రెస్ కదలటానికి రెడీగా ఉంది. సత్య మనసులో అలజడి వర్ణనాతీతం. కళ్ళెత్తి మౌళి వంక చూస్తే చాలు గుండెల్లోని బాధ బయటకు వచ్చేస్తుందన్న భయంతో కళ్ళు దించుకునే ఉంది. సత్యని మౌళిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు రామకృష్ణ. అన్యోన్య దాంపత్యానికి అర్థం వారే అనిపించింది అతనికి. ప్రభాకరం అల్లుడి దగ్గర నిలబడి ఏవో జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు. మౌళికి సెండ్ ఆఫ్ చెప్పడానికి అతని హాస్పిటల్ తరపున చాలామంది వచ్చారు. వాళ్ళంతా అతన్ని దండలతో ముంచెత్తారు. చెయ్యి విడవకుండా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. అంతా హడావిడిగా ఉంది. ఇంజన్ పెద్దగా కూతవేసి రైలు మెల్లగా కదలసాగింది. మౌళి ట్రైన్ ఎక్కేశాడు. రామకృష్ణకు కూడా కంట్లో సన్నటి రేఖ మెరిసింది. కుడి చేత్తో కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూనే ఎడం చేతిని ఊపసాగాడు. కథ కొనసాగుతుంది.